టీజర్ చూసిన తర్వాత ఇక్కడ నేను అన్ని మర్చిపోయాను. నాకు మీరెవరు ఏంటి నాని గురించి అడుగుతున్నారు? మీరు ప్యారడైజ్ సినిమా గురించి అడుగుతున్నారా? అన్నీ మర్చిపోయా నేను. ఎందుకో తెలుసా, ఆ టీజర్ ఇప్పుడు వచ్చింది, 6కి రిలీజ్ అయింది. అరే పడిపోయిందా? 6కి వచ్చింది. ఇప్పుడు అది చూసిన తర్వాత మైండ్ పుష్ప ట్రైలర్ చూసిన తర్వాత అమ్మా వద్దు ఈ సినిమా, పుష్ప 2 ఏ రేంజ్ లో ఉంటది దేవుడా, ఏంటిది గంగమ్మ జాతర, మన అల్లు అర్జున్ వేషం ఏంటి, చీర ఏంటని మనం ఇక్కడ మాట్లాడుకున్నాము. ఈరోజు ప్యారడైజ్ నాని గారు, ఆ 2 జడలు, ఆ డాన్స్ ఏంటి, నాని డాన్స్ ఏంటి, కింద పడి ఆ స్టెప్పులు నువ్వు చేసావంటే నీకు వీల్ చైరే వస్తుందమ్మా. దయచేసి ఆ డాన్స్ ఎవరు చేయకండి, అంత బాగా చేశాడు. అన్ని సినిమాల కంటే ఈ సినిమా డిఫరెంట్ గా ఉందంటే, హైలైట్ ఏది ఉంది అంటున్నారా? ఆ గొడ్డలు తీసుకొని నరుక్కుంటూ రక్త చరిత్ర చూశారు. ఏ సినిమాలో అయినా బ్లడ్ ఉంటది, బ్లడ్ లేకుండా ఏముండదు. ఈ సినిమాలో అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాలో డిఫరెంట్ గా బ్లడ్ పెట్టాడు, అందరినీ వేసేస్తాడు. ఈ రోజు నాని గురించి మాట్లాడి నాకు 3 రోజుల నుంచి ప్యారడైజ్ గురించి అడుగుతున్నారు, మాట్లాడుతూనే ఉన్నాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నాని దిష్టి కూడా నాకే తగిలిందయ్యా. అలా దిష్టి తీసుకుంటున్నాడు ఆయన. మరి ఆయన సినిమాలో దిష్టి తీసుకుంటే ఆయన గురించి మాట్లాడి నేను దిష్టి తీసుకోవద్దా? నేను అంతే మరి, సేమ్ టు సేమ్. అయితే ఎట్లా ఉండబోతుందంటే, చాలా మంది ఇక్కడ ఏమంటున్నారంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫ్యామిలీ పిల్లలతో చూడదగిన సినిమానా అని అడుగుతున్నారు. కానీ స్టోరీ మనకు తెలియదు. ఎందుకు అలా రక్త చరిత్ర అవుతుంది ఈ సినిమాలో, ఎందుకంత మందిని చంపేస్తాడని చెప్పేసి మనము ఒక మైండ్లో వస్తుంది. కానీ దానికి ఒక కారణం ఉండే ఉంటది కదా. దీంట్లో ఇంకోటి ఏంటంటే, మోహన్ బాబు గారు విలను, మోహన్ బాబు గారు ఉన్నారు అంటే ఆ సినిమా చూడాల్సిందే మనము. ఎందుకంటే ఆ సినిమా మోహన్ బాబు గారు డైలాగులు కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంటది. ఆయన ఏ సినిమాలైనా హిట్టే ఉంటాయి, పట్టుండవు. కాకపోతే ఈ సినిమాలో మోహన్ బాబు గారు ఉన్నారు కాబట్టి సరిపోయింది, బాగుంది. అయితే అదేంటి, ఏమి యాక్టింగ్ అది ఇచ్చింది నానికి, ఆ క్యారెక్టర్ ఏంది చూస్తుంటే మాత్రము థియేటర్లో. ఇక్కడ నేను టీజర్ చూసే నాకు కొంచెం సేపు ఇక్కడ నేను ఎక్కడున్నానో నేను మర్చిపోయినా, తర్వాత నేను మామూలు మనిషి అయ్యాను. అలాంటిది థియేటర్లో మాత్రం సినిమా చూస్తే మాత్రము మైండ్లు పనిచేయవు, ఎవరికి మైండ్ పనిచేయదు. ఆ విధంగా యాక్టింగ్ ఏంటి, ఇంతలాగా సైలెంట్ సినిమాలు చూసారా మీరు? చూసారు కదా. అన్ని సినిమాల్లో కంటే ఇది డిఫరెంట్ సినిమా. ఆస్కార్ అవార్డు దగ్గర పోయారా మీరు? రావాలనే కోరుకుంటున్నాను. కొంతమంది అదేంటి ఏదో క్యారెక్టర్ అన్నారు, ట్రాన్స్జెండర్, నాకు నోరు తిరగదయ్యా. ఆ క్యారెక్టర్ ఇచ్చారు, ఆ క్యారెక్టరే చేస్తున్నాడు నానికి, ఇదేంది ఇలాంటి క్యారెక్టర్ అంటున్నారు. మరి ఆ క్యారెక్టర్ ఇచ్చారా, లేదంటే అలాంటి వాళ్ళకి సపోర్ట్గా ఈ సినిమా తీసారా అంటే దాంట్లో ఒక మంచి మెసేజే ఉండే ఉంటుంది. ఇలా అవ్వడానికి కారణం నాని అంత గొడ్డలు తీసుకొని చంపి ఆ గుట్ట మీద కూర్చొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని ఎంత బాగా తీసుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు నేను కూడా తీసుకోవాలి కదా, ఆ సినిమా గురించి మాట్లాడి ఆ సినిమాకి దిష్టి తగులుతుంది కదా. అది అయితే సినిమా చాలా ఇప్పుడు ఈ మంత్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇరుముడి ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్కి సెప్టెంబర్లో పోస్ట్ పోన్ చేశారు. మీరు ఎవరు డిసప్పాయింట్ కావద్దండి, నాని ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి చూడండి. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడంతా, టీజర్ చూస్తున్నంతసేపు చాలా డబ్బులు ఖర్చు పెట్టారు దానికి, మామూలు కాదు ఈ విషయం, మామూలు కాదు. చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఎన్ని కోట్లు పెట్టారో కూడా తెలియదు, అంచనా ఎన్ని కోట్లు పెట్టారో నాకు ఒకసారి తెలుసుకొని నాకు ఒకసారి చెప్పండి మీరు, చూద్దాము ఎంత వస్తుందని చెప్పేసి దాన్ని అంచనా వేసి నేను చెప్తా. వస్తా కదా ఇక్కడికి, ఇంకా చాలా టైం ఉంది కదా నాని సినిమాకి. అది అబ్బా నాకైతే అసలు నాని డూపా అనుకుని పప్పులో కాలేసా, చూస్తే అక్కడ నానినే, డూప్ కాదు. అంత బాగా చేశాడు, చాలా
బాడీ పెంచాడు, 6 ప్యాక్, మంచి ఎక్సర్సైజ్ బాడీ లాగా ఈ సినిమాకి మంచిగా తయారయ్యాడు మన నాని గారు. చూస్తుంటే మాత్రం కండల వీరుడిలా కనిపిస్తున్నాడు. చాలా ముద్దొచ్చేస్తున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. అది